భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకి నెమ్మది కలుగుచేననుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టాడు. ఏ పేరు పెట్టాడంటే అతనికి నోవాహు అని పేరు పెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన చేతుల కష్టము విషయములోను కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకి నెమ్మది కలుగు చేయుననుకొని, నెమ్మది లేనటువంటి వారి జీవితాలు, నెమ్మది లేనటువంటి వారి బ్రతుకులు, నెమ్మది లేనటువంటి వారి కుటుంబాలకు పుట్టినటువంటి కుమారుని బట్టి అనుకుంటున్నారు, ఇతని ద్వారానైనా నాకు సమాధానము కలుగుతుంది, ఇతని ద్వారానైనా నాకు నెమ్మది కలుగుతుంది, నా కుటుంబానికి ఇతని ద్వారానైనా నెమ్మది కలుగుతుంది. కలిగినటువంటి కష్టము పోవడానికి, పొందినటువంటి చేతుల కష్టము, చాలా మంది కష్టం చేస్తూ ఉంటారు కానీ ఫలితం అనేది ఉండదు. ప్రయాసపడతారు కానీ ఫలితం అనేది ఉండదు. వారి ప్రయాసంతా కూడా బూడిదలో పోసినట్టుగానే ఉంటుంది. నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు, సమాధానం ఉండదు, క్షేమం ఉండదు, మనశ్శాంతి ఉండదు. అర్థమవుతుందండి? నువ్వు ఎంత కష్టపడి సంపాదించినా చివరికి అది ఒక చిల్లి చంచులో వేసినట్లుగా అయిపోతా ఉంటుంది. కానీ నీవు తిని తృప్తి పొంది దేవునికి కృతజ్ఞతలు చెల్లించేంత ఇదిలోకి నువ్వు రాలేకపోవటానికి కారణం ఏంటంటే భూమిని యెహోవా శపించినందువలన. ఏమిటంట? ఆదాము హవ్వల కుటుంబాన్ని దేవుడు శపించాడు. ఆ కుటుంబం శాపము నొందింది. ఎందుకు ఆ కుటుంబం శాపము నొందింది? ఆదికాండం 1వ అధ్యాయంలో ఆ మొదటి 2-3 ఆ కంటిన్యూగా వచనాలని మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడు? మంచిదిగా దేవుడు చూచెను అంటున్నాడు కదా. 22వ వచనం, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి. అక్కడేమో ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈ 5వ అధ్యాయములో ఏమని చదివాం? భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద దేవుని యొక్క ఆశీర్వాదము ఉన్నదా? దేవుని యొక్క ఆశీర్వాదము పొందినటువంటి వ్యక్తివేనా? దేవుని యొక్క ఆశీర్వాదము పొందినటువంటి కుటుంబమేనా అనేది ఆలోచించండి. నీ కుటుంబంలో ఎందుకు నెమ్మది లేదు? నీ కుటుంబంలో ఎందుకు సమాధానం లేదు? నీ కుటుంబంలో ఎందుకు ఐక్యత లేదు? ఎందుకని? ఎవరికి వారు ఎడబాటుగా ఉంటున్నారు. ఎందుకని కుటుంబంలో ఎవరికి ఎవరు పట్టనట్లుగా ఉంటున్నారు? ఎందుకని ఐక్యత, సఖ్యత, ప్రేమానురాగాలు కుటుంబంలో ఎందుకు కనుమరుగైపోతున్నాయి? నీ కుటుంబం మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉందా? మన చేతుల వలన కలిగినటువంటి కష్టము ఏమొచ్చిందంట? ఒక పక్క కష్టపడి పని చేస్తున్నారు కానీ కష్టమే మిగులుతుంది. ఎంత కష్టపడి పని చేసినా నష్టమే మిగులుతుంది. ఎంత సంపాదించినా అప్పులే మిగులుతుంది. ఎంత ప్రయాసపడినా ఫలితమే దక్కడం లేదు. ఎందుకని? ఎందుకు? అందుకని వాళ్ళు ఏమనుకున్నారంటే ఇతడు మనకు నెమ్మది కలుగు చేయును. దేవునికి స్తోత్రం. ఎవరంట?
ఈ కుమారుడు నాకు నెమ్మది కలుగు చేస్తాడు. నోవహు అని పేరు పెట్టాడు. నెమ్మది, ఇతను మనకు నెమ్మదిని ఇక ఇతని ద్వారా మనకు నెమ్మది కలుగుతుంది. దేవునికి స్తోత్రం. మంచిది. వాళ్ళకి వాళ్ళ జీవితంలో నెమ్మది లేదు. కడుపును పుట్టినటువంటి కుమారుడు ద్వారా నెమ్మది కలుగుతుంది అని అనుకున్నాడు. కానీ మరి ఈ రోజున నీ కుమారుడు నీ కుమార్తెల వల్ల నీకు నెమ్మది కలుగుతుందా? నువ్వు నెమ్మదిని అనుభవిస్తున్నావా? వాడి తాగుడు, వాడి తిరుగుడు, వాడి తందనాలు, వాడి శార్థం, వాడి పాడి ఇవన్నీ సరిపోతుంది. అదే కదండి. ఆ పిల్లలు చెడిపోయిన అలవాట్లు, వాడు చెడిపోయిన అలవాట్లు, చెడు స్నేహితులు, సిగరెట్లు, రహస్యంగా సిగరెట్లు తాగడం, రహస్యంగా పాన్ పరాకులు, తర్వాత ఈ ఏదో డ్రగ్స్ అలవాటు పడటం, తెలియకుండా మందు తాగడం. చిన్న చిన్న పిల్లలు కూడా. అర్థమవుతుందండి? ఇలా బయటకు వచ్చి మా వాడు నిప్పు, వాడు నిప్పు 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 అని. అర్థమవుతుందండి? ఏమొచ్చి నిప్పు అంటదండి. మా వాడు నిప్పు, మా అమ్మాయి నిప్పు, అసలు మందే తాగదు, సిగరెట్టే తాగడు మా వాడు, మీరే కావాలని అబద్ధం వేశారు, సిగరెట్ తాగుతున్నాడని, మందు తాగుతున్నారు. నాకేమన్నా పనే? అర్థం జనాలకి ఏమన్నా పనే? వాడు తాగుతున్నాడు, వాడు సిగరెట్ తాగుతున్నాడు అన్నప్పుడు నువ్వేం చేయాలి? జాగ్రత్తగా కాసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేగాని వాడు మా వాడు ఉప్పు నిప్పు తుప్పు అన్నావు అనుకో, ఆ ముసుగులో ఇంకా తుప్పు పనులు చేస్తూ ఉంటాం. అర్థమైందండి? వీడి ద్వారా మాకు నెమ్మది కలుగుతుంది అని ఆశించారు. అలాగే జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. నోవాహు అనగా నెమ్మది. నోవాహు అంటే ఏనమ్మా? నెమ్మది. కలిగిన మన చేతుల కష్టము విషయంలో ఇక ఇతడు మనకు నెమ్మది కలుగు చేయును. దేవునికి స్తోత్రం. మన కష్టాన్ని ఎవరు పోగొడతారండి? చెప్పండి. మన కష్టాన్ని ఎవరు పోగొడతారు? ఎవరు పోగొడతారు మన కష్టాన్ని? చాలా మంది అంటూ ఉంటారు, ఇంత వయసు వచ్చినా రోడ్డు మీద ముసలోళ్ళు అక్కడ సర్కిల్స్ దగ్గర, సిగ్నల్స్ దగ్గర ఈ పెన్నులు లేకపోతే ఇంకోటి అవి బెలూన్స్ ఇంకోటి ఏదో ఒకటి అమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళకి పిల్లలు లేరంటారా? ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. మరి ఎందుకని ఆ వయసులో కూడా కష్టపడుతున్నారు? అంత వయసులో కూడా ఓపిక తెచ్చుకొని ఆ రోడ్ల వెంట ఎందుకని అమ్ముకుంటున్నారు అంటే వారి పిల్లల వలన వారికి ఏం పోలేదు, కష్టము పోలేదు, వారికి నెమ్మది కలగలేదు. అర్థమవుతుందా? వారికి ఆ ప్రేమ ఆదరణ అనేది వారి ద్వారా కలుగలేదు. వృద్ధాప్యం, నిండు వృద్ధాప్యం, నడవలేక ఎండలో ఈడ్చుకుంటూ. నేను మొన్న ఇద్దరు బ్రదర్స్ వస్తే ఒక టీ స్టాల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాను. వృద్ధాలు వచ్చింది ఒక. అప్పుడు షాప్లో ఫ్రిడ్జ్ పక్కనే కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే వచ్చింది. మామూలుగా సహజంగా అడుగుతారు కదా, నేను చేసాను మజ్జిగ ప్యాకెట్ తీసిస్తే సంతోషంగా నవ్వుకుంటా తాగింది. మరలా అంటది, అయ్యా డ్రింక్ కావాలి నాకు అంటది. మజ్జిగ తాగటం మంచిది కానీ థమ్సప్ తాగితే నీకు ఏం ఉపయోగం అంటే, తాగాలయ్యా డ్రింక్. మరి వాటర్ బాటిల్ ఉందంటే 100 వాటర్ బాటిల్ ఉంది, అది కాదు నాకు థమ్సప్ కావాలి. దేవునికి స్తోత్రం. మన ట్రైన్లో వస్తూ ఉంటే పాస్టర్ గారు ఫుడ్ ప్యాకింగ్ చేపిస్తే ముగ్గురమే ఉన్నాం. ఎండకి టిఫిన్ కూడా సరిగ్గా టిఫిన్ చేయలేదు అసలు. సరే ఒక ప్యాకెట్ అలాగే ఉండింది, మేము ప్లేట్స్లో వేసుకొని తిన్నాం. ఒక పెద్ద ఆయన వచ్చి మామూలుగా చేయాలి. తర్వాత అన్నాడు, అయ్యా ఆకలి అవుతుంది అయ్యా అన్నాడు. అది సరిగ్గా 2:30-3 ఆ టైంలో ఆకలి అవుతుందనేసరికి మాకు వెంటనే అది గుర్తొచ్చింది. అరే అది ఉంది కదా, బిర్యానీ ఉంది కదా, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ 1-2 తీసుకున్నాడు, మటన్ బిర్యానీ 1 తీసుకున్నాడు. మటన్ బిర్యానీ కానీ వేరే కానీ ఏమీ లేదు దాంట్లో.
పేరే. సరే అది గబగబా తీసి, అయ్యా మరి ఈ ఆహారం తినండి మీరని చెప్పానంటే తీసి, అంటే కొంచెం కొంచెం ఫుడ్ పెట్టుకున్నాం కదా, అయ్యా ఎంగిల్ చేసింది నాకు వద్దు. ఆ మాట అనేసరికి నేనన్నా మెలకొని చదువుతున్నాను, నా పక్కన ఉన్న పాస్టర్ గారు మాత్రం, అన్నా అసలు వాళ్ళకి వద్దన్నా, ముసలి వాళ్ళకి వద్దన్నా, తీసేయండి అన్న. ఆకలి అవుతుందని చెప్పానంటే, ఆహారం ఇస్తే ఆకలేనోడు ఏం చేయాలి? దాన్ని తీసుకొని తినాలి. అయ్యా చాలా ఉన్నాను, చాలా ఆకలితో ఉన్నానయ్యా అన్న. కాదు, పైసలు డబ్బులు ఇనాక అంటున్నాడు. డబ్బులు ఇస్తేంది? వాడు సిగరెట్లు తాగొచ్చు, వాడు పొంద, వాడి శాతం వాడు ఏదైనా తాగొచ్చు, మందు తాగొచ్చు, సిగరెట్లు తాగొచ్చు, చుట్టలు తాగొచ్చు, ఏదైనా తాగొచ్చు. అర్థమవుతుందండి? ఇంకో విషయం చెప్పంటారు, ఇదొక మాఫియా ఉంటుంది, పిల్లల్ని పెద్దోళ్ళని, అర్థమవుతుందండి, ఇలా యాచించడానికి పంపించే వాళ్ళు కూడా ఉంటారు. సాయంత్రానికి పోయి వాళ్ళకి లెక్క ఇవ్వాలి, లేకపోతే వీళ్ళు కొంతమంది వడ్డీలకు ఇచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంత వడ్డీలకు ఇవ్వాలి. లేకపోతే నీకు ప్రతిరోజు నీకు ఆహారం ఏంది, ఫ్రూట్స్ ఏదో ఒక మజ్జిగో ఇచ్చినప్పుడు నువ్వు తిని తాగి ఉండటానికి ఏమో రోగం నీకు? చూసారండి, మనుషులు వారి కష్టం ఎందుకు పోగొట్టుకోలేకపోతున్నారు? అర్థమవుతుందండి? కష్టానికి వారు అలవాటు పడిపోయారు. కొంతమంది దేనికి అలవాటు పడిపోయారు? కష్టానికి అలవాటు పడిపోయారంటే మనం కోరుకునేది ఏందో తెలుసా? జీవితంలో నెమ్మదిని కోరుకుంటాం. ఏం కోరుకుంటాం? నెమ్మదిని కోరుకుంటాం. సంతోషంగా ఉండాలని చూస్తాం, సమాధానంగా ఉండాలని ఆశిస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. 967 సంవత్సరాలు మెతూషెల బ్రతికిన, అంతకాలం బ్రతికినా కానీ వారికి ఏమి లేదంట, నెమ్మది లేదు. కష్టమే మిగిలిపోయింది, శాపమే. ఏ పని చేసినా ఎదురే వస్తాం, ఏ ప్రయత్నం చేసినా నష్టమే వస్తుంది, గొడవలే పోతుంది, మనశ్శాంతి లేకుండా పోతుంది, తిన్నది వంట పట్టడం లేదు. ఒకసారి నేను ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళినప్పుడు, ఒక 3 అంతస్తుల బిల్డింగ్, కావలసినంత సమృద్ధి అయిన డబ్బు ఉంది, అర్థమవుతుంది, ఏ కొదువ లేదు, ఏ కొదువ లేదు. కానీ ఆ సహోదరి చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను కడుపు నిండా అన్నం తినలేదయ్యా, నేను తిన్నా. రాత్రి పూట అయితే ఉపవాసం ఉంటాను, ఉదయం పూట ఏదో కొంచెం టిఫిన్ చేస్తాను, మధ్యాహ్నం కూడా సరిగ్గా తిన్నా. కానీ మీరు ఆ ఇంటి వైపు చూసి వాళ్ళ వైపు చూస్తే మీరు ఏమనుకుంటారు తెలుసా? ఏం ఉందరా అసలు, ఏం బాగు అనిపిస్తున్నారా అని నువ్వు ఇంత అన్నం పెట్టుకొని పచ్చడి వేసుకొని 4 గొట్టాలు వేసుకొని నంచుకొని కడుపు నిండా తృప్తిగా తింటావు. కానీ ఆ మనిషి మాత్రం ఇంట్లో మంచినీళ్ళు తాగి ఆకలి కడుపు మార్చుకొని బ్రతుకుతుంది రోజు, సంవత్సరాలు. ఎందుకని? పిల్లల జీవితాలు చూస్తే అయిపోయి, కుటుంబం చూస్తే అయిపోయి, మనశ్శాంతి లేదు, ఆరోగ్యం లేదు, తింటే ఒక భయం, తినకపోతే నీరసం, మంచి నీళ్ళతోనే లేకపోతే ఇంకొకటితోనే బ్రతకాల్సి వస్తుంది. నిజంగా దేవుడి పిల్లలారా, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏ తిన్నా శుభ్రంగా అరిగిపోతుంది, తినటానికి భయం లేకుండా ఏది పడితే అది తింటున్నాం. అర్థమైందండి? రోగాలు వచ్చి కోళ్ళు చచ్చిపోతున్నాయి అన్నా కానీ మన ఇంట్లో ఆ రోజు చికెన్ ఫ్రైయో, చికెన్ కర్రీయో, చికెన్ ఏదో ఒకటి ఉంటుంది. అమ్మాయి మన ఊర్లోనే కోళ్ళన్నీ రోగం వచ్చి చచ్చిపోయినా కానీ, ఒకవేళ రోగం వచ్చిన కోడి కోసినా కానీ నువ్వేం చేస్తున్నావు? యేసయ్యా నీకు స్తోత్రం అనకుండా తింటున్నావు. అర్థమైందండి? నీ చేతులారను చేసుకుంటున్నావు. దేవుడైతే నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? చేతులారా సమస్యలకు ఎదురెదుతున్నావు. జాగ్రత్త.
చేతులారను సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. చాలా మంది అంటూ ఉంటారు, చేతులార చేసుకున్నానయ్యా అంటూ ఉంటారు. చేతులార బైక్ మీద వెళ్ళేటప్పుడు తిన్నగా జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే ఏమవుతుంది, నీ చేతులారా నువ్వే నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. చెప్పాము వద్దు, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని, వినకుండా వెళ్ళాడు, యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈ టైంలో వెళ్ళొద్దు అన్నాం, అయినా వెళ్ళాడు. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి మాటలు మనము ఎంతో మంది నోట్లో మనం వింటూ ఉంటాం పిల్లల. సో ఒకవేళ ఈ యొక్క ఆరాధనలు చేతులారను చేసుకున్నటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే, చేతులార తప్పిదాలు, మోసము, పాపము, అక్రమము, అన్యాయము, సోన్స ఏదైనా నువ్వు దేవునికి వ్యతిరేకంగా నీ జీవితంలో నువ్వు చేసి ఉంటే, ఈరోజు నన్ను దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపడి నువ్వు అడగగలిగితే, నన్ను క్షమించయ్యని దేవుడు నీకు కలిగిన కష్టాన్ని ఆయన పోగొడతాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆశీర్వాదము నీ కుటుంబంలో ఉండుటను చూస్తావు. ఆమేన్. ఎందుకు దేవుని యొక్క ఆశీర్వాదం మన కుటుంబంలో ఉండటం లేదు? దేవుని యొక్క సమాధానం ఎందుకు ఉండటం లేదు? దేవుడు మనలను ఈ వారం రోజులు కాపాడాడు కదా, ఈ వారం రోజులు మనల్ని భద్రపరిచాడు కదా, ఎందుకని? శుక్రవారం రోజు ఒకళ్ళు ప్రార్థన అడిగారు, సరేలే మరి వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళ ఫస్ట్ బర్త్డే కదా బాబు ఇంటికి రండి అన్నారంట. సరేలన్న వేరే పాస్టర్ గారు ఈ చేపలు పట్టేవాళ్ళు, ఎలుకలు పట్టేవాళ్ళు, ఇవన్నీ పట్టేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి ఎప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ ఆరాధన జరుపుతూ ఉంటాడండి అక్కడే. సో ఆ శుక్రవారం ఏం చేశాడంటే, ఆ ముందు రోజే చెప్పాడు నాతో పాటు వచ్చినప్పుడే, అయ్యగారు రేపు శుక్రవారం మరి అక్కడ ప్రేయర్కి రావాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే సరే వస్తానని చెప్పాను, కొంచెం లేట్ అయింది, వెళ్ళిన తర్వాత పిల్లలు అందరూ కూడా పాస్టర్ గారిని చూడగానే అందరూ వచ్చేసారండి. చాలా ఆశ్చర్యం అనిపించింది. పాస్టర్ గారు మేము కారు అక్కడ ఆపి ఆ సైరన్ వేసేసరికి ఇక పాస్టర్ గారు వచ్చాడు అనుకున్నాను. ఇక అందరూ వచ్చేసారు, చక్కగా అందరూ ప్రేయర్లో కూర్చున్నారు. వాళ్ళు అప్పుడు దాకా చేపలు పట్టి వచ్చాడు, వాళ్ళ ఆవిడ ప్రార్థన కూర్చుంటే మా ఆయన వచ్చి నీళ్ళు పెట్టి, అరే ఏరయ్యా దెబ్బయ్యా సైతాన్ని పట్టింది, కూర్చో, స్నానం చేయాలని చేపల కంపు అయితే ఏమైందిరా, కూర్చో, ఇప్పుడు పోయి ఆ నీళ్ళు పొయ్యి దగ్గర కూర్చొని గంట సేపు ఆ పొయ్యి ముందు కూర్చొని ఈలో ప్రార్థన అయిపోయి దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటావురా దెబ్బయ్య, కూర్చో అన్నాడు. ఇప్పుడు అంచుడు కూర్చున్నాడండి. ఇంకా దేవునికి స్తోత్రం అని ఇంకొకటి మంచినీళ్ళకి వెళ్తున్నాను, ఎల్లయ్యా ఏడక మంచినీళ్ళు కూర్చో ప్రార్థన, తొందరగా మంచినీళ్ళకి వెళ్ళి వచ్చేస్తాను, తొందరగా బండి అక్కడ పెట్టి కూర్చో ప్రార్థన కూర్చో, ఆడు బండి అక్కడ పెట్టి ప్రార్థన కూర్చో. చదువు లేదు వాళ్ళకి, అర్థమవుతుందండి, వాళ్ళకి ఎవరికి చదువు లేదు, జ్ఞానం లేదు. దేవునికి స్తోత్రం. ఇంకా 100 పిల్లలు అటు ఇటు తిరిగి గొడవ చేస్తున్నారు. అసలు ఒకళ్ళు ఇద్దరైతే బేకాడు, తల్లిదండ్రులు అంతే చూస్తున్నారు, ఏంట్రా బండి అటు పట్టునే కదండి కూర్చున్న పిల్లలు. దేవునికి స్తోత్రం. మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధిలో దేవుని సేవకులకు మనం లోబడితే ఖచ్చితంగా ముందు ఆదివారం సాయంత్రం దాదాపు 7-8 సంవత్సరాలు అమ్మాయి, 10 సంవత్సరాలు అమ్మాయి, ఆ పక్కన ఏదో చెరువు ఉంటే ఏదో ఆడుకోవడానికి పోయి అల్లు నీడలో పడి నీళ్ళకు పోయి పాపం చచ్చిపోయింది. అక్కడ ఊరెళ్ళి ఇంకా భయంతో నిండిపోయినారు అందరూ కూడా. పిల్లలు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, దేవుని శుక్రవారం ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది అని, ఆ సమయానికి కొంచెం అటు ఇటుకైనా సరే అక్కడికి వెళ్ళగానే వాళ్ళందరూ ఏమైపోయారు, ఇంకా వేరే చోట్ల ఉన్న వాళ్ళు కూడా ఫోన్లు చేసి అయ్యగారు వచ్చారు తొందర రండి ప్రార్థన జరుగుతుందని చెప్పని అందరినీ పిలుచుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునిని కనపరిస్తే దేవుడు మన కష్టాన్ని ఏం చేస్తాడు,
దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. వాస్తవానికి వాడు ఏం చేయాలా? ఎగరా ఇప్పుడు చేపలు పట్టిద్దా, చూడు ఎంత కంపు పడుతుందో అని ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి శుభ్రంగా నీళ్ళు కాసుకొని స్నానం చేసి పండుకోవాలి, కాలు మీద కాలు వేసుకొని పండుకోవాలి. ఏదిరా ఎలా అంటే బాగా చేపలు పట్టొచ్చా, చేపలు కూర తిన్నా ఇప్పుడే నిద్ర పట్టేది అన్నాను. వాళ్ళంతా కష్టపడి పని చేసి వచ్చిన వాళ్ళు ఏం చేశారు? సేవకుని మాటని ఏం చేశారు? దేవుని సన్నిధిని కనపరిచారు. దేవునికి స్తోత్రం. ఏది దేవుని సన్నిధిని కనపరచడం ఏదండి? వాళ్ళకి బాబు సరైన ఇల్లు లేవు, అందరూ అంటే బాగానే ఉన్నారు, అందరూ చక్కగా బైక్లు పనులకి వెళ్ళాలంటే అందరూ బైక్లు వేసుకొని వెళ్తున్నారు. చక్కగా సొంత స్థలం ఒకటి తీసుకున్నారు, చిన్న గుడారాలాగా వేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు పెద్దలు కుటుంబం వాళ్ళన్నీ కూడా వచ్చి ప్రార్థనలో కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకని? మన చేతుల కష్టాన్ని దేవుడు దీవిస్తున్నా, మనల్ని దేవుడు దీవిస్తున్నా, ఎందుకని మనం దేవుని భయం లేకుండా దేవుని సన్నిధిని కూర్చున్నటువంటి ఆ ఆశ లేకుండా మనం ఎందుకని ఇదైపోతున్నాం? ఎందుకని? ఎందుకు తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్న వాళ్ళు దేవుని సన్నిధిని గురించి భయపడతారు, దేవుని శాపం ఉన్న వాళ్ళు దేవునికి భయపడరు. వారి కష్టాన్ని దేవుడు దీవించడు, వారికి దేవుడు ఆరోగ్యం ఇవ్వడు, వారికి దేవుడు సమాధానం ఇవ్వడు, దేవుడు వారికి సమృద్ధిని ఇవ్వడు. ఇంకా ఒక మాట చెప్పాడు, అరే వారం అంతా కష్టపడి పనిచేశారు, దేవుడు మిమ్మల్ని దీవించాలంటే శుక్రవారం అయ్యగారు, వారానికి ఒక అయ్యగారు వస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని దీవించాలి అంటే నిజమే కదండి. ఈ నెలంతా మనం పనిచేస్తాం, ఈ వారం అంతా పనిచేస్తాం, మళ్ళీ వచ్చే వారం పనిచేయాలంటే దేవుడు మనకేమి ఇవ్వాలి? ఆరోగ్యం ఇవ్వాలి, చేతి పని ఇవ్వాలి, వ్యాపారం ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తేనే కదా, ఆరోగ్యం ఇస్తేనే కదా నువ్వు పనిచేసేది, పని ఇస్తేనే కదా నువ్వు పనిచేసేది. కడిగలడు చెప్పండి. మరి ఈయనప్పుడు దేవుడు నీకు పని అయినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి పని చేసుకుంటావు? ఆరోగ్యమైనప్పుడు నువ్వు ఎక్కడ పని చేస్తావు? కాబట్టి అందరూ కూడా మీరు దుఃఖుడు దేవుని స్తోత్రం. అసలు అద్భుతం అనిపించింది. నిజంగా ఉపదేశానికి లోపడుతున్న వారి రోజున చదువుకున్నటువంటి వాళ్ళు ఎంత చక్కగా ఉన్నటువంటి నివాసం తెలిసినటువంటి వారు కూడా ఈ రోజున దేవుని మాటకు లోబడటం లేదే. వీరు ఏ చదువు లేనటువంటి అజ్ఞానంగా ఉన్నటువంటి వారు కూడా ఇంత దేవుని వాక్యానికి లోబడి భయపడుతున్నారు. దేవునికి స్తోత్రం. సరే, ఆయన బిడ్డల ప్రార్థన అవసరత వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్న బిడ్డలకు దురాత్మల నుండి కూడా వారు విడుదలైపోయారు. అతను పడ్డాడంట, పడ్డప్పటి నుంచి ఏందో తెలియట్లేదు కానీ పడ్డాడు. కాలుకు ఒక అంతరం, మెడకు ఒక అంతరం, నడుకు ఒక అంతరం, చేతులకు అంతరాలు వేశాను. అవన్నీ పోయిన ప్రార్థన చేసిన తర్వాత దేవునికి స్తోత్రం. వాళ్ళు అక్కడ ముగించుకొని ఇంకో చోట బర్త్డే ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ మేనత్త కూడా సంవత్సరం నుంచి బాగట్లేదంట. ఆమె కూడా వేసింది 4 అంతరాలు. అర్థమైందండి. కాలు కూడా కట్టింది, మెడ కూడా కట్టింది. ఆయన అయితే 4-5 కట్టాడు, 1 డజన్ కట్టాడు. ఇది ఏమో 4 కట్టింది. మొత్తం తీసి ప్రార్థన చేసినప్పుడు ఏమో పోయింది, ఆయన పోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంటాడు. ఇందాకేమో పడేసింది, ఇప్పుడేమో ముందుకి వెనక్కి ఊపుతున్నాను. అంతరాలు ఏమైనా ఉన్నాయంటే ఏందో అంతరాలు ఉంటే ముందుకి వెనక్కి ఊపికి ఏం చేస్తాను, మొత్తం తీసేసి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుడు నీ చేతుల కష్టార్జితాన్ని లేదా నీ పిల్లల జీవితాలను దేవుడు దీవించాలి అని కోరుకుంటున్నాడు, నెమ్మదినివ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలా మంది అంటూ ఉంటారు, నా భర్త వలన నాకు అసలు నెమ్మది లేదయ్యా, నా భార్య వలన నాకు అసలు నెమ్మది లేదు, నా పిల్లల వలన నాకు నెమ్మది లేదు, నా కోడల వలన, అల్లుడు వలన, నా కూతురు, ఇలా వారి వలన నాకు నెమ్మది సమాధానము లేదయ్యా అంటారు. ఎందుకు లేదు నీకు నెమ్మది? నెమ్మది నీ కుటుంబానికి ఎందుకు లేదు? ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు అని అంటే వారు ఎంతో కాలం బ్రతికినా కానీ ఎలా బ్రతికారమ్మా? నెమ్మది లేకుండానే బ్రతికారు. ఎలా బ్రతికారు? 967 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు బ్రతికారు?
27 మెతుషల దినములన్నీ 969 ఏళ్ళు. 969 చెప్పండి, ఎన్ని సంవత్సరాలమ్మా? 969 సంవత్సరాలు. నువ్వు ఎంతకాలం బతుకుతున్నావు? 60, 50, 40 సోతనం చెల్లుతున్నారు ఇప్పుడు, అంతే కదండి. 969 సంవత్సరాలు బ్రతికిన వారికి ఏం లేదంట, నెమ్మది లేదు వారికి, సమాధానం లేదు. ఏదో బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం, అందరూ బతుకుతున్నారు, మేము బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం. ఏం బతకండి అది కాదు. నెమ్మది లేని బతుకు ఏం బతుకమ్మా? సమాధానం లేని ఏం బతకండి? అదో ఈరోజు నీ యొక్క ఆరాధనలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈతడు మనకి నెమ్మది కలిగించును. దేవునికి స్తోత్రం. ఈతడు మనకి నెమ్మది కలుగు చేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నోవాహు వలన నెమ్మది కలిగిందా అంటే 6వ అధ్యాయంలో 6 తర్వాత 7వ అధ్యాయంలో మనం ఒక మాట చూడొచ్చు. 7వ అధ్యాయము 1వ వచనం. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు గనుక. ఏమంటున్నాడండి? ఈ తరము వారిలో. దేవునికి స్తోత్రం. చూసారండి, నోవాహు నీతిపరుడు. నువ్వు నిన్ను చూసినప్పుడు నీతిపరుడుగా ఉన్నావు, యథార్థవంతుడుగా ఉన్నావు. నీతి వలన నెమ్మది కలుగుతుందండి. దేవునికి స్తోత్రం. న్యాయముగా ప్రవర్తించే వారికి నెమ్మది కలుగుతుందండి. యథార్థముగా ప్రవర్తించే వారికి నెమ్మది కలుగుతుందండి. పరిశుద్ధ జీవితం చేసే వారికి నెమ్మది కలుగుతుందండి. దేవునికి భయపడేటువంటి వారికి నెమ్మది కలుగుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఈ సృష్టి అంతా చెడిపోయింది. ఇప్పుడు నెమ్మది నేను కలిగించాలనుకున్నా కదా, ఈ శాపాన్ని పోగొట్టాలనుకున్నాను, రాబో వారికి నెమ్మదిని ఇవ్వాలనుకున్నాను కదా. కాబట్టి వీళ్ళందరూ చెడిపోయింది, ఇదంతా చెడిపోయింది బ్యాచ్, ఇదంతా కూడా. కాబట్టి మొత్తాన్ని నేను తీసేయాలనుకుంటున్నాను. కానీ నీవు నీ కుటుంబం మాత్రమే నా దృష్టికి నీతిమంతులుగా కనబడ్డారు. ఓడలు కట్టుకోండి, కావలసిన కొలతలు అన్నీ కొలతలన్నీ చెప్పేశాడు. ఈయన కూడా అందరికీ చెప్పాడు, ఎవరు వినలేదు. సో విన్న వాళ్ళు మాత్రమే, కుటుంబం మాత్రమే ఓడలోనికి చేర్చబడింది. దేవుడు ఓడ తలుపులను మూసేశాడు, జలప్రలయం స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. ఇతని కుటుంబం నెమ్మది పొందింది. తర్వాత అతని కుటుంబం తర్వాత అందరూ కూడా నెమ్మదిని, ఆశీర్వాదాన్ని పొందారు. దేవునికి స్తోత్రం. నోవహు తర్వాత అబ్రహాం వచ్చాడు, ఇస్సాకు వచ్చాడు, యాకోబు వచ్చాడు, యోసేపు వచ్చాడు. అర్థమవుతుందండి? ఇలా తరతరాలన్నీ కూడా నెమ్మదిగా, ఆశీర్వాదంగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున నీ ప్రార్థన, నీ కుటుంబాలు, నీ తరతరాలు కలిగిన శాపాన్ని కొట్టివేసేదిగా ఉండాలి. ఆమేన్. ఆ శాపాన్ని తొలగించేదిగా ఉండాలి. నీ ప్రార్థన శాపాన్ని తొలగించేదిగా ఉండాలి, కొట్టివేసేదిగా ఉండాలి. నీ నుండి నీ కుటుంబానికి, నీ బిడ్డలు ఆశీర్వాదమును, నెమ్మదిని చూచున్నట్లుగా ఉండాలి. ఆమేన్ చెప్దామా? ఆమేన్. ఒక మాట చదవండి, కీర్తనల గ్రంథము 'అతని ప్రాణము నెమ్మదిగా ఉండును,
అతని సంతానము భూమిని స్వతంత్రించుకుంది. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 13వ వచనం. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. దేవునికి స్తోత్రం. అతని ప్రాణము నెమ్మదిగా. ఎందుకు ప్రాణం మనసులో నెమ్మది లేదు? ఎందుకు నెమ్మది లేదు? నెమ్మది ఉందా మనసులో? ప్రశాంతంగా అనేవాళ్ళు ఉన్నారా? ఏ టెన్షన్ లేదనేవాళ్ళు ఉన్నారు? పిల్లల విషయంలో, అప్పుల విషయంలో, భార్య విషయంలో, భర్త విషయంలో, ఇలా సోర్స్ ప్రతి విషయంలో ఎలాంటి దిగులు లేదండి అనేవాళ్ళు ఉన్నారు. కొడుకు బయటికి వెళ్తే వాడు ఏం చేసి వస్తున్నాడు అనే ఒక భయం, కూతురు బయటికి వెళ్తే ఏం చేసి వస్తుందనే భయం. అదన్నా ఏమో మీకు ఆ భయం ఏమన్నా? ఏంది మీకు భయం ఉందా? ఏంది ఉందా? ఏందా వీళ్ళ ఏంది నానేది డౌట్ కలుగుతున్నా. అభిషేక్ నీకు ఆ భయం ఉందా? ఏంది భయం ఉందా? ఏమరా ఏం చేస్తున్నావు? దేవునికి స్తోత్రం. 5 ఏళ్ళ మీద ఫోకస్ పెట్టాలి మొత్తం. అందానా? దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రాణమునకు ఏంటంట? నెమ్మది. దేవునికి స్తోత్రం. ప్రాణమునకు నెమ్మది కలుగుచేయు. ఆమేన్. ఈరోజున ఏ సమస్య అయితే నీ మనస్సులో గలిబిలి రేపుతూ కలవరంతో ఉందో ఆ విషయంలోనూ దేవుని సన్నిధిలోనూ ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా నువ్వు జవాబుని పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. నెమ్మది కలగాలి అనంటే, సమాధానం పొందుకోవాలి అనంటే శాపం పోవాలి. శాపం పోవాలి అనంటే ఆ శాపం రావటానికి కారణం ఆదాము హవ్వలు దేవుని మాట వినకుండా ఆ మాటకు తిరుగుబాటు చేయడమే కారణమైపోయింది. నోవాహు దేవుని మాట విని ఓడ కట్టుకోవడం వలన శాపం తొలగిపోయింది. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ రోజున నీలో అహంకారము, గర్వము, అవిధేయతలు, ఏమైనా తిరుగుబాటు స్వభావాలు, లెక్కలైన స్వభావాలు నీలో ఏమైనా కలిగి ఉంటే జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వాటిని తీసివేయడం దేవునికి పెద్ద పనే. పెద్ద పనే ఆయనకి లేదండి. అది కదా, నీవనేవాడివే లేకపోతే నువ్వు సంపాదించేవన్నీ ఎవరికి అవుతాయి? నీవనేవాడివి లేకపోతే, నీవనేదానివి లేకపోతే ఏం చేసుకుంటావు చెప్పండి? నీ సమాధిని వేసి కొడతారు, అంతే. ఏం చేస్తారు? అంతే కదా, ఏం చేసుకుంటావు? అందుకని ఒక మాట గుర్తుపెట్టుకో, దేవుని మాట విన్నప్పుడు దేవుడు నీ చేతుల కష్టాన్ని దీవిస్తాడు, నీవు పడిన శ్రమకు ఆనందాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నెమ్మదిని దేవుడు నీకు కలుగు చేస్తాడు. ఏం కలుగు చేస్తాడు? నెమ్మదిని దేవుడు నీకు కలుగు చేస్తాడు. ఒక రోజున నీ బిడ్డలను చూసినప్పుడు, నీ బిడ్డలను చూసినప్పుడు, నీ కొడుకును, నీ కోడల్ని, నీ అల్లుడిని, నీ కూతుర్ని, వారి కుటుంబాలు లేదా వారి జీవితాలు చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ ప్రాణములకు వారిని చూసినప్పుడు నెమ్మదిని దేవుడు కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన తల్లిదండ్రులు, అయ్యా దేవుడు నాకు బిడ్డనిచ్చి నంబర్ 1 అయ్యా, అసలు దేవుడు నాకు కూతురిచ్చి నంబర్ 1 నీతిగా ఉంటుంది, పరిశుద్ధం, దేవుని భయం కలిగిన బిడ్డ అయ్యా, ఎక్కడికి వెళ్ళినా కానీ అలా ఉంటుందయ్యా, అలా ఉంటాడయ్యా. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎలా ఉంటుందండి? వినే వాళ్ళకి కుళ్ళు పుడుతుంది, నీకేమో వాళ్ళ కుళ్ళని చూస్తే నీకు ఆనందం కలిగింది. దేవునికి స్తోత్రం. ఏం కలిగింది? నీకు ఆనందం కలిగింది. ఆ తండ్రి చెప్పుకుంటాడు, నా కూతురు చెడిపోయిందయ్యా, నా కొడుకు చెడిపోయాడయ్యా, మాట వినట్లేదు, విచ్చలవిడి స్నేహితులు, విచ్చలవిడి అలవాట్లు. ఎందుకని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించలేకపోతున్నావు? ప్రార్థించినా కానీ ఎందుకు మార్పును చూడలేకపోతున్నావు? ఎందుకు? కన్నీళ్ళు విడిచి నువ్వు ప్రార్థన చేయి, ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేయి. దేవుడు ఎందుకు మార్పునివ్వడు? దేవుడు ఎందుకు మార్చడు?
దేవుడు మార్చలేనటువంటి వ్యక్తి, మార్చలేనటువంటి శక్తి, మార్చలేనటువంటి భూమి మీద మార్చలేనటువంటిది ఏదైనా ఉందా దేవునికి? లేదు కదా. మరి ఎందుకని ఎక్కడో సంథింగ్ రాంగ్, ఎక్కడో నువ్వు అలసత్వం వహించావేమో, ఎక్కడో దేవుని మాటకు, సేవకుల మాటకు నువ్వు తిరస్కరించేవేమో, దేవుని చిత్తాలను వ్యతిరేకించేవేమో, ఏ విషయంలో సనిగేవేమో, గుణిగేవేమో, ఇంకా ఎక్కడైనా బలహీనత ఉందేమో. ఇప్పుడు వాటర్ క్యాన్కి కానీ, దానికి కానీ, లేకపోతే మన టైర్కి కానీ చిన్న ములుగుచ్చుకున్నా లేకపోతే మేగుచ్చుకున్నా చిన్నగా గాలిపోతూ ఉంటుంది కదా. నీకు అర్థం కాదు, గాలి కొట్టెత్తున్నావు, కొద్దిసేపు అది పోతుంది. అప్పుడు దాన్ని ఏం చేయాలి? నీళ్ళల్లో దాన్ని గాలి కొట్టి ఏం చేయాలి? చూడాలి ఎక్కడ గాలి పోతుందంటే ఎక్కడో చిన్నగా పోతూ ఉంటుంది. అప్పుడు దాన్ని ఏం చేయాలి? ఆపేసేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. టైర్ అంతా బాగానే ఉందండి, ఏం కాలేదు కదా అనుకుంటాం. నేను అన్నిట్లో బాగానే ఉన్నాను కదా అనుకుంటాం. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అండి, నేను అన్ని విషయాల్లో కరెక్ట్ అండి. ఏదనుకున్నా పాస్టర్ గారు నేను అన్నింటిలో కరెక్ట్గానే ఉంటాను, నీకు తెలీదు నా కరెక్ట్నెస్ అని అనొచ్చు. కానీ ఎక్కడో ముళ్ళుగుచ్చుకుంది, ఎక్కడో గాలిపోతుంది, ఎక్కడో అపవాది నీలో చొరబడ్డాడు. వాక్యం అనేటువంటి దానిలో నువ్వు ఎందుకు పరిశీలన చేసుకో? సనుగుడు ఏమనుకో, సనుగుడు ఉందా నీకేమైనా రోగం? సనుగుడు రోగం అని ఉందా? అర్థందా? కొంతమంది బ్రదర్ అని ఏదని చెప్పామనుకో, అంత ఏమంటారు? ఆ భాష గారు అంతే, నువ్వు పట్టించుకో. ఆయన అంతే, బెదరో అది నీలో ఒక బలహీనత కావచ్చు. ఏంటమ్మని అది నీలో, అక్కడే ఆశీర్వాదం పోతుంది. ఎక్కడ? అర్థం? ఆ సణుగుడే నీ ఆశీర్వాదాన్ని పోగొట్టేటట్టుగా చేస్తుంది. అది ఈ మాట్లాడాడు పక్కన ఈ ముళ్ళు పోయి ఆ టైర్ కూర్చుకుంటాడు. ఏదో అంటారు చూసారా, నక్కను పులిని చూసి అది. అందుకని నీ ఆశీర్వాదమును, నీ నెమ్మదిని ఏ అపవాది దొంగలు లేకుండా చూసుకో. గట్టిగా చెప్పు. ఈ రోజు నుండి నువ్వు ఒకటే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి, అయ్యా నేను ఎక్కడైనా పొరపాటు, నేను ఎక్కడైనా తప్పిపోయి ఉంటే, నేను ఏ విషయంలోనైనా నేను నీకు కానీ సేవకులు కానీ ఉపదేశానికి కానీ నేను ఎక్కడైనా తప్పిపోయినాను, క్షమించయ్యని ఈ రోజు నువ్వు ఆ ప్రార్థన చేయి. దేవుడు నీ బిడ్డల విషయంలో నెమ్మదిని కలిగించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పు. హల్లెలూయా. దేవునికి ఇచ్చే విషయంలో, నీ కష్టార్జితం విషయంలో, నీవు దేవుని విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉండి నీ చేతులను కొరచ చేసుకుంటే, నీ కష్టం విషయంలో నీకు నెమ్మది ఎందుకు కలగడం లేదో దాన్ని గుర్తుపట్టి దేవునికి ఇచ్చి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడు నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదించి నీకు ఏ లోటు లేకుండా దేవుడు దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 37:25. ముసలివాడినై ఉన్నాను, నీతిమంతులు విడవబడుట. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్నెన్నడూ కూడా దేవుడు చేయి విడిచిపెట్టాడు. ఆమేన్ చెప్పండి. నిన్నెన్నడూ దేవుడు చేయి, ఎందుకంటే నీతిమంతులను దేవుడు చేయి విడిచిపెట్టాడు. మరి గుడారాన్ని దేవుడు వర్ధలింప చేస్తాడు, మరి దేవుడు సమృద్ధిని ఇస్తాడు. లోకమంతా కరువు ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని పోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. భూకంపం వచ్చిందండి, మయన్మార్ బ్యాంకాక్లో భూకంపం వచ్చింది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా అలా వణికిపోయినాయి. కొన్ని అయితే కూలిపోయినాయి, కొన్ని వణికిపోయినాయి. కొన్ని కూలిపోయి శిథిలాల కింద దాదాపు 1000 మంది చనిపోయారని అంచనా. 1000 మంది ఇంకా శవాలు తీస్తూ ఉన్నారు. ఓ పక్కేమో భూకంపం,
ఓ పక్కేమో వరదలు, ఓ పక్కేమో కరువు, ఓ పక్కేమో మర్డర్లు, మానభంగాలు, అత్యాచారాలు, దేశమంతా కూడా అల్లకల్లోలం అస్తవ్యస్తమైపోతుంది. కానీ యెహోవా కనుదృష్టి యథార్థవంతులను బలపరచడానికి లోకమందంతటా సంచారం చేస్తుంది. దేవునికి స్తోత్రం. లోకమందంతటా దేవుని కనుదృష్టి సంచారం చేస్తుందండి, సంచారం చేస్తుంది. మరి ఆ దేవుని కనుదృష్టి నిన్ను చూసినప్పుడు నీతిమంతుడుగా కనబడాలి, యథార్థవంతుడుగా కనబడాలి, దేవునికి భయపడినటువంటి వ్యక్తిగా నువ్వు కనబడాలి. నెమ్మది పొందుకొనున్నట్లుగా దేవుని దగ్గర నుండి నువ్వు దేవుని వాక్యానికి నువ్వు భయపడు. కొంతమంది మనుషులకు భయపడతారు కానీ దేవునికి భయపడరు. కొంతమంది మనుషులకు లోబడతారు, దేవుని సేవకులకు లోబడరు. కొంతమంది మనుషుల పద్ధతులకు, కట్టడలకు లోబడతారు కానీ దేవుని మాటకు, దేవుని సేవకులకు లోబడరు, లెక్క చేయరు. అంతే, వాళ్ళ కేర్కతం దుకాణం వాళ్ళు మడత పెట్టేస్తాడు దేవుడు. అంతే కదండి కదా. అందుకని మరొక మాట చదవండి, 59, 69, 36 సామెతల గ్రంథం 11:21. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనును, ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించుదురు. దేవునికి స్తోత్రం. దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుడు అంటే నీకు ఇష్టమేనా? దేవుడు అంటే నీకు ఇష్టమేనా? ఇష్టమేనా? చెప్పండి. ఏది ఎక్కడున్నారా? ఎక్కడున్నారా? ఉగాది పచ్చడి తినాలని చూస్తున్నాను నేను. అయిపోతే పచ్చడి తినడం మంచిది, తప్పలేదు, పాపం ఏం కాదులే. కానీ ఏమో రోజు వ్యాపారం తింటాం అంతే. ఉగాది పచ్చడి అంటే ఈరోజు కానీ నువ్వు రోజు తినడం నీకు మంచిది. దేవునికి స్తోత్రం. సరే, ఇది చెప్పండి, దేవుని నేను ప్రేమిస్తున్నానని చెప్పండి. యేసు నేను నిన్ను ప్రేమించుచున్నాను. జీసస్ ఐ లవ్ యూ అని చెప్పాలి. ఐ లవ్ యూ జీసస్. యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ పిల్లలకి ఎప్పుడేం చెప్పారా? ఐ లవ్ యూ నాన్న అని చెప్పారా? ఐ లవ్ యూ అమ్మ అని చెప్పారా? చెప్పారా? బాయ్ ఏది చెప్పారా? అప్పుడప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? తల్లిదండ్రులకు చెప్పండి, పిల్లలకి చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం చెప్పలేదు అనుకో, పాప వాడు కూడా చెబుతాడు. ఆ పిల్లలు పనికి మాది చెప్పిద్దండి. అదేదండి, ఐ లవ్ యూ జానయ్య. ఇంకా అసలు ఇంక తెల్లారుతులు, షాటింగ్లు, మీటింగ్లు, అంతేనా? ఐ లవ్ యూ మీరా అనగానే ఇంకా అసలు ఇంక వాడు ఇంకో కొత్త ఫోన్ కొనేదాకా ప్రైవసీకి ఇది ఉండాలని. మంచి పిల్లలే, మీరేం అనుకోమాకండి. దేవునికి స్తోత్రం. ఇంకా ఐ లవ్ యూ రాజా అనగానే వాడు దేవునికి స్తోత్రం. అందుకని మనం ఏం చేయాలి? మనమే చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాలి? తిరుమతి ఏం చెప్పాలి? దేవునికి స్తోత్రం. ఐ లవ్ యూ అనగానే ఇంక వాళ్ళు ఇక పొంగిపోయి, పొర్లిపోయి, ఇదైపోయి జీవితాన్ని ఏం చేస్తారు? పాడు చేసుకుంటారు. అందుకని మనం ఏం చెప్పాలి? యేసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యేసయ్యా నువ్వు అంటే నాకు ఇష్టం. నేను నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. నేను నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. నాకు నా దేవుడు అంటే ఇష్టం. దావీదనే దావీదును దేవుడు అంతగా ఇచ్చించి ఆశీర్వదించడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు అంటే ఆయనకు అంత ఇష్టం అండి. దేవునికి స్తోత్రం. అందుకు ఒక సందర్భంలో అంటాడు, అయ్యా నీ భక్తులు నాకు ఇష్టం. నీ ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో నాకు ఇష్టం వాళ్ళంటే. అర్థమైందా? నిన్నంతగా నేను ఇష్టపడతాను, నీ ఎడనంతగా నేను శ్రద్ధ కలిగి ఉన్నాను. అందుకని ఎవరైనా వచ్చి మందిరానికి వెళ్దామంటే వెళదాం పదా. దేవుని స్తోత్రం. వెళదాం పదా. ఆ రోజు జరిగిన సంఘటన, నేను అప్పుడు బయట ఉన్న 11:30, 12 అయింది. బయట షాప్లో ఉండి మార్కెట్లో, కూరగాయల మార్కెట్ చూసారు పోస్ట్ వచ్చింది. నాకేం అర్థం కాదు. ఏంద్రా ఇదే యాక్సిడెంట్ అయినట్లే, చనిపోయినట్టు. దానికి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత పాస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ని అడిగాను, బ్రదర్ ఏంది మరి వెళదాము, రాజమండ్రి వెళదామంటే మాకు మీటింగ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అన్నారు. సరే
ఎవరైనా తోడు ఒకరికొకరు కలిసి వెళ్తే బాగుంటుంది అని చెప్పని చూసి ఎవరు రాలి. ఆ రెండో రోజు కూడా అడిగారు, అక్కడ పోస్ట్ మార్టం జరుగుతుంది, అందరు వెళ్ళారు, మనం కూడా వెళ్దాము సేవకుడుగా చూసాం, ఎవరు రాలే. మరి ఇంకా నెక్స్ట్ డేకి అక్కడికి హైదరాబాద్ తీసుకెళ్ళిపోతున్నారు అన్నారు. మరి ఏంది బ్రదర్ ఏందని అంటే, ఒక తమ్ముడు ఉండి అన్నయ్య సరే వెళదాం అన్నాడు. దేవుని స్తోత్రం. ఇంకా ఆ రోజు ఉపవాస ప్రార్థన మరి నైట్ చూసుకొని మరి ఏంటైనా సరే ట్రైన్కి వెళ్దాం అంటే ఆ తమ్ముడు ఇంకొక 2-3 కూడా యాడ్ అయ్యారు అన్నయ్య అన్నాడు. సరే రిజర్వేషన్ చేయించుకున్నాం. ఆ తెల్లారికి వెళ్ళిపోయాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలంటే నేను ఒక్కడిని వెళ్ళిపోతాను, స్టేషన్ దగ్గర పక్కన వెళ్ళిపోతాను, కానీ మనం ఇంకొకరిని ఏం చేయాలి, మనం ఇంకొకరిని మన వైపు తీసుకున్నాం. సాష్టాంగ పడి ఏదో గిరి ప్రదక్షిణ లాగా అల్లు మనం సూత్రం అనమని ఏం పట్టినట్టు వెళ్ళిపోయాం. ఏం ఉపయోగం ఏం అర్థంగా. ఇంట్లో కూడా చాలామంది సీరియస్గా ఉంటారండి. కొంతమంది భార్య భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు సీరియస్గా ఉంటారండి. రాటు సీరియస్గా ఉంటారు. కొంతమంది స్త్రీలు కూడా చాలా సీరియస్గా ఉంటారు. అరే మీ అమ్మ సీరియస్గా ఉంటారు రోజు సీరియస్. కొంతమంది ఉంటారండి, ఒక కుటుంబం నాకు తెలిసిన కుటుంబం, ఆయన ఎప్పుడు ఇంట్లో సీరియస్గా ఉంటాడు. పిల్లలు వాళ్ళ నాన్న దగ్గరికి ఎవరు ఉంటారు, చాలా గొప్పగా చెప్పుకుంటారండి. పిల్లలు నా దగ్గరికి వెళ్తారండి, నాతోనే మాట్లాడతారండి. ఆయన సీరియస్గా ఉంటాడు, సీరియస్గా వస్తాడు, తింటాడు, మళ్ళీ సీరియస్గానే వెళ్ళిపోతాడు. చాలా అసలు అదే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అట్లాంటి వాళ్ళు పనులు రాలు పట్టారు. ఎందుకంత సీరియస్? మళ్ళీ బయటికి వెళ్ళి ఆ దరిద్రపు కొంపల దగ్గర మాత్రం నవ్వుతా సంతోషంగా ఆడపిల్లలకి వాళ్ళని ఎత్తుకొని వాళ్ళ మూతులు కడిగి అన్నీ కడిగి వాళ్ళకి చేస్తారు, కానీ ఇంట్లో మాత్రం సీరియస్ మెయింటైన్ చేస్తారు. సరే, అది వాళ్ళ కర్మ అనుకుంటూ మనం ఏం చేస్తాం? మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వేం చేయాలమ్మా? అమ్మ చెప్పండి, అమ్మా తల్లులారు చెప్పండి, అంత బుద్ధిమంతులో ఏం చేయాలి? నేను దేవుని మందిరానికి వెళుతున్నాను, నువ్వు కూడా నాతో. దేవుని స్తోత్రం. ఏం చేయాలమ్మా? నేను దేవుని మందిరానికి వెళుతున్నాను, నువ్వు కూడా నాతో రా. దేవుని స్తోత్రం. ఏంది మందిరానికి రావు పూట చిలుకలు పెడుతున్నావా? సాబ్ ఏంది రావా? ఈరోజు ఇంట్లో ఉండవు. సరే సాబ్ ఇంట్లో సాబ్ బాయ్. ఏంది రావట్లేదు ప్రార్థనకి? సరే సాబ్ ఏం చేస్తావు? నీ సాబ్ నువ్వు సాబ్ ఏంటి ఎవరైనా వస్తారా? ఆ ముందు రోజు వెళ్ళి అమ్మా దేవుని మందిరానికి వెళ్దామా, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడిని సమస్యలను చూపిస్తాడు, దేవుడు పరిస్థితులు మారుస్తాడు. కొన్ని కఠినంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, కఠినంగా ఏం కాదు. దేవుడు క్షేమం ఉండాలి, దేవుడు కృప ఉండాలి, దేవుని సన్నిధికి వెళదారా కొద్ది సమయమేగా. అర్థమైందండి? మిరపకాయ పోతుకో లేకపోతే పొగాకి వెళ్ళారండి, ఎంతసేపు ఉంటారు? మేము తీసుకెళ్ళిన మేస్త్రి ఆ మౌన్ రమ్మ చీకటి పడుతుంది, పాము దొరుకుతున్నా కానీ ఆ పాము వచ్చినా కానీ దాన్ని కూడా దెబ్బన పెట్టి కుట్టేయాలని చూస్తారు. కానీ చెప్పండి మీరు పక్కన వాళ్ళే 20 తాళ్ళు నేను కుట్టాను అన్నారు అనుకో, నువ్వేం చేస్తావు? 21 వేస్తావు. ఆ ఊరుకునిద్దా 22 వేసిద్ది. ఫుల్ ఫైట్, ఫుల్ కాంపిటీషన్. కానీ దేవుని మందిరానికి మాత్రం సీరియస్గా వస్తుంది. అర్థం? ఏం బైబుల్ కొట్టుకోనట్టు సీరియస్గా వచ్చింది. ఎవరు వందనాలమ్మా అన్నగారు పడితే కాదు, ఆ వందనాలు చెప్పడానికి కూడా అవకాశం మీద. అర్థం? మరి ఇప్పుడు పక్కన మాత్రం నేను 22 కుట్టా తాళ్ళు, ఏంది 25 కుట్టాను ఈసారి 25 ఏమనుకుంటున్నాం మనం అంటే అంటాం. అదే దేవుని సన్నిధికి వెళుతున్న ఆసక్తి నీలో ఉంటే, అక్క బ్రదరు దేవుని సన్నిధి విషయంలో వలె ఆసక్తిగా ఉంటారు. దేవుని స్తోత్రం. ఎంత దేవుని సన్నిధి ఆసక్తి అంటే, ఎంత ప్రార్థన ఆసక్తి అంటే మనం ఎందుకు వెళ్ళకూడదు?
వాళ్ళతోనే 4 సార్లు ఎక్స్ట్రా గుర్తెత్తున్నావు చెప్పి, కానీ దేవుని సన్నిధికి మాత్రం నువ్వేం చేస్తున్నావు? దేవుడి విషయంలో నేను లెక్క అడగడా? అడుగుతాడు లేదు, ఖచ్చితంగా లెక్క అడిగి నీ డొక్క జించి ఏంది డోలు కాదు పొగాతాల్లో కడతాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చదివిన మాట ఏంది? ఆయన నామమును ప్రేమించువారు అందులో నెమ్మదిగా వారు నివసిస్తారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు ఉన్నటువంటి స్థితిలో నెమ్మదిగా ఉండాలనుకుంటున్నావా? సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? సమాధానంగా ఉండాలనుకుంటున్నావా? అయితే యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఎందుకో తెలుసా? యథార్థవంతులను బలపరచడానికి. అవును, నిజమే. ఆయన యథార్థంగా మాట్లాడినందుకే ప్రవీణ్ పగడాల గారిని హతమార్చింది. నా భాషలో ప్రార్థన చేయించారు చెప్పారు. మన యేసు ప్రభుని, మాతని, మరియాని వీళ్ళందరినీ కూడా హేళన చేసి అవమానకరంగా పరిశుద్ధ గ్రంథాన్ని నీచంగా మాట్లాడుతున్నందుకే ఆయన సమాధానం చెప్పాడు. ఆయన సమాధానం చెప్పినందుకే, ఒరే మా పరిశుద్ధ గ్రంథం, మా దేవుడు పాపం చేయలేదురా, మనుషులు పాపం చేస్తే వారిని గద్దించి హెచ్చరించి ఇదిగో ఇలా జరుగుతుందని ఇక్కడ మా దేవుడు పాపము చేయలేదు కాబట్టి మా దేవుడు పరిశుద్ధుడు అని చెప్పినందుకే వారు ఆయనను హతమార్చారు. అర్థమవుతుందండి? దారుణంగా కొట్టి చంపారు. ఇదంతా ముఖం అంతా పగిలిపోయిందండి. ముఖం అంతా పగిలిపోయింది. తలకి వెనకాలగా ముఖం అంతా పగిలిపోయింది. ఆ బండికేసి నాకు తెలిసి బాగా కొట్టేసి ఉంటారు. ముఖానికి ముఖం అంతా కొట్టేసి చిత్రమదైపోయింది. అయినా సరే దేవుని కొరకు నేను నిలబడాలి అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో బెదిరింపులు వచ్చినాయి, లేపేస్తావు, నిన్ను లేపేస్తావు. అయినా సరే నా దేవుని కోసం, ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు కదా. దేవుని కొరకు నేను హతసాక్షిని అవ్వాలి, నాకు అదే కావాలి. క్రీస్తు సువార్త నిమిత్తం నేను హతసాక్షిని అవ్వాలి. నా ప్రియ దేవుని పిల్లల మంచికి ఎప్పుడు ఈ లోకం సపోర్ట్ చేయదండి. నీతికి ఎప్పుడు సపోర్ట్ చేయదండి. యథార్థవంతులకి ఎప్పుడు ఈ లోకం సపోర్ట్ చేయదండి. పాపానికి ఎక్కువ సపోర్ట్ వస్తుందండి. పాపానికి ఎక్కువ సహకారం వస్తుందండి. పాపానికి ఎక్కువ. అర్థమవుతుందండి? సామెతల గ్రంథం 11:21 చివరిగా ముగించుకుందాం. నిశ్చయముగా భక్తిహీనులకు శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానం విడిపింపబడును. నీతిమంతుల సంతానము విడిపింపబడుతుంది. భక్తిహీనుల సంతానము ఏమవుతుందంట? శిక్ష. చదువు. నిశ్చయముగా భక్తిహీనులకు శిక్ష తప్పదు. అమ్మా, నీ చేతులారా నువ్వు చేసుకుంటున్నావా? నీ చేతులారా దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావా? నీ చేతులారా నువ్వు దేవునికి, వాక్యానికి, దేవుని సన్నిధికి తిరుగుబాటు చేస్తున్నావా? శిక్ష తప్పించుకోలేవు. దేవుని చేతుల్లో నువ్వు పడ్డావంటే తప్పించుకోలేవు. ఈ రోజున దేవుని కనికరాన్ని కోరుకుందామా? దేవుని కోపాన్ని కోరుకుందామా? దేవుని నెమ్మదిని కోరుకుందామా? దేవుని కోపాన్ని కోరుకుంటామా? ఈరోజు ఒక్కసారి ఆలోచించు. నెమ్మదిగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఆమేన్. ఏ విషయంలో అయితే నువ్వు కలవరపడి ఆందోళన చెందుతూ ఏడుస్తున్నావు, రాత్రిపూట నిద్ర పట్టకుండా ఏడుస్తూ కుమిలిపోతున్నావు, ఎవరైనా చూస్తే బాగోదని చెప్పని ఎవరికి చెప్పుకోకుండా లోపల నువ్వు ఏడుస్తున్నావు, ఈ రాత్రి ఈరోజు ఎరిగినటువంటి దేవుడి ఆరాధనలో, ఈ మధ్య నీకు ఆరాధనలో దేవుడు నీకు నెమ్మదిని కలిగించబోతున్నాడు. కాబట్టి ఏ విషయంలో లోపం కలిగి, ఏ విషయంలో బలహీనత కలిగి, ఎప్పుడు ఎక్కడ తొలగిపోయి తిరుగుబాటు చేసేవో, ఎక్కడ దేవుని కార్యాలను గుర్తించగా నువ్వు కృతజ్ఞత లేకుండా ప్రవర్తించి మాట్లాడావో జాగ్రత్త. ఆ విషయాలను దేవుని ఎదుట సరిచేసుకోకపోతే దేవుడు నీ చేతుల కష్టార్జితాన్ని దీవించడు. అర్థమవుతుందండి? చాలా మంది జీవితాలలో బాగానే ఉన్నట్టున్నారు, లాగి ఒక దెబ్బ కొడతాడు, ఒక దెబ్బ పడిందండి, కోలుకోలేని దెబ్బ తగ్గుతుంది. కుటుంబాలకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగానే ఉన్నామండి, బాగానే ఉన్నాం. కారణం ఏందో తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదము ఆ కుటుంబానికి లేదు. దేవుని యొక్క సమాధానం
సమాధానము ఆ కుటుంబానికి లేదు. దేవుని యొక్క నెమ్మది ఆ కుటుంబానికి లేదు. ఎందుకనో ఏం చూసుకొని మనం అతిశయించాలి? ఏముందండి మనం అతిశయించడానికి? ఏముందని ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలు. దేవుడు మనల్ని కాపాడకపోతే మరొక రోజు లెగవలేమే. దేవుడు మనల్ని దీవించకపోతే మనము తిన్నది కూడా మనకి ఏమన్నా ఒకరోజు తిన్నదంతా అరగలేదు అనుకోండి, ఎలా ఉంటుంది? కడుపులో నొప్పి, కడుపులో తేపులు ఉబ్బరంగా ఉంటుంది. మరి తినాలన్నా తాగాలన్నా భయం వేస్తుంది కదండి, అరగకపోతే కదండి. సో దేవుడు మనల్ని అనుక్షణం కాపాడి తిన్నది చక్కగా జీర్ణమైపోయి ఇంత ఆరోగ్యంగా దేవుడు మనల్ని ఇచ్చినందుకు, ఇంత నెమ్మదిని దేవుడు మనకి ఇచ్చినందుకు, ఆ దేవుడిని మనం ప్రేమించి ఆ దేవుడి మాటకు లోబడి ఆ దేవుని చిత్తానికి విధేయులమై మనము దేవుని సన్నిధిని కనపరిచినప్పుడు దేవుడు మనల్ని రాబోతున్న దినాలలో బహుగా ఆశీర్వదించి కృప మనకి తోడుగా దయచేస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. అందరం లేచి నిలబడదాం. కొన్ని నిమిషాలు పలుకబడిన మాటలు ప్రతి హృదయంలో నా దేవుడు బహుగా క్రియించేను గాక. దేవుని వలన కలిగే నెమ్మది ప్రతి ఒక్కరూ అనుభవించాలి. ఈ ఆరాధనలో ప్రభువు మనతో మాట్లాడిన ప్రతి మాటను నెమరు వేసుకుందాం. ఎంత కష్టపడినా నెమ్మది లేకుండా ఆవేదన చెందుతున్నామేమో, ఎంత శ్రమ పడిన ప్రతిఫలము కొంచెమే ఉంటుందేమో, మంచి చేసినా చివరికి కీడే నాకు ఎదురవుతుంది అని బాధపడుతున్నావేమో, నేను వెళుతున్న ఈ మంచి మార్గంలో నాకు ఎటువంటి సహాయము లేదే అని నిరుత్సాహపడుతున్నావేమో. ప్రియ సహోదరి, ఈ సహోదరుడా, ఈ ఆరాధనలో దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నిరాశ అనే ఊబిలో నుండి ఆయన నిన్ను పైకి లేవనెత్తాలని, నిరుత్సాహం అనే ఆ కాడి క్రింద నుండి నిన్ను విడిపించాలి అని. హల్లెలూయా, హల్లెలూయా. దైవమా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నెమ్మది కలిగించని బాహుబలముతో శత్రువు నడచిన బహుధీరుడా. నెమ్మది కలిగించే ఆయన బాహుబలం, శత్రువుని అణిచివేయగలిగిన బహుధీరుడు, పరాక్రమము కలిగిన శాలి, బలవంతుడైన దేవుడు ఆయన మన పక్షమై నిలిచి ఉన్నాడు. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. మా ప్రాణం యేసయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం.
నా ప్రాణం ఉన్నంత వరకు నీ కొరకు నమ్మకముగా బ్రతుకుతానయ్యా. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. నిజముగా మిమ్మలను ప్రేమించిన మా జీవితం ఎంతో ధన్యకరమైనది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. అవును తండ్రి, నిన్ను ప్రేమించే ప్రజలముగా మేము ఈ భూమి మీద ఉండాలి అని ఆశిస్తున్నామయ్యా. మీ మార్గములను ప్రేమించువారిగా, మీ మార్గములను వెంబడించువారిగా, మీ అడుగు చాడలలో నడుచువారిగా మేము ఉండాలి అని కోరుకుంటున్నామయ్యా. ఎందరైతే నా తండ్రి నెమ్మది కలిగి బ్రతకాలి అని కుటుంబము నిమిత్తము నాయన అయ్యా, ఇదిగో పిల్లల నిమిత్తం ఆర్థిక పరిస్థితులు, ఆత్మీయ జీవితంలో ప్రతి పరిస్థితిలో నెమ్మది కలిగి జీవించాలి అని ఆశపడుతున్నారు. ప్రతి ఒక్కరిని మీ చిత్తానుసారమైన మార్గాలలో నడిపించి, మీరు చెయ్యి పట్టి నడిపించి, బలపరచి స్థిరపరచినైనా అంతము వరకు మీ కొరకు యోధులుగా నిలిచే భాగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం. పిరిగితనమునకు చోటు లేక, అవిధేయతకు చోటు లేక, తిరుగుబాటు చేసే స్వభావము లేకుండానట్లుగా నీ పిల్లలు నీ కొరకు నిలిచి ఉందురుగాక. నెమ్మదికరమైన జీవితము చేయడానికి